ఆ దేవాలయానికి అసలు పునాదే లేదు. నమ్ముతారా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మరి దాని గురించి ఆసక్తికర విషయాలు ఎప్పుడు తెలుసుకుందాం. ఇంత ప్రత్యేకత ఉన్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉంది. మేరు పర్వతం లాంటి ఎత్తైన ఈ కట్టడం కళలు, ఆధ్యాత్మికతకే కాదు 1000 ఏళ్ల కిందటి నిర్మాణ నైపుణ్యతకు కూడా అద్దం పడుతోంది. ఇంతవరకు ఈ నిర్మాణం చెక్కు చెదరలేదు. ఇలా 1 కాదు 2 కాదు 1000 ఏళ్లుగా అలాగే ఉంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. క్రీస్తు శకం 1003 నుండి 1009లో ఆ ప్రాంత రాజు అయిన రాజరాజ చోళుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడట. ఈ పవిత్ర దేవాలయంలోకి ప్రవేశించగానే 13 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం కనిపిస్తుంది. 5 పడగల నాగేంద్రుని నీడన శివలింగ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ మొత్తం నిర్మాణంలోకి ఇది ఒక అద్భుతమైన దృశ్యం. దీని చుట్టూ 6 అడుగులు ఖాళీ ఉండేటట్లు 2 వెడల్పాటి గోడలను నిర్మించారు. వెలుపలి గోడపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కళా సంపదను సమకూర్చారు. చతురస్రాకారంగా ఉన్న ఈ నిర్మాణం 1కి పైగా చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఈ నిర్మాణాన్ని మొత్తం రాతితోనే కట్టారు. ఈ 2 ప్రహారీల మధ్య ఉన్న విరామమే ఈ భారీ నిర్మాణ అందానికి కేంద్ర బిందువు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.